గొప్ప విషయం. అంటే యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్ర గురించి, సువార్త గురించిన ఈ యొక్క రచన లూకా గారే కాదు, మిగిలిన రచయితలతో ఈయనకి కూడా మరి పరిచయం ఉన్నట్టుగా మనకు అర్థమవుతది. అయితే ఈయన ఎవరికి రాస్తున్నట్టుగా ఉంది? థెయోఫిలా ఘనత వహించిన వాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ఒక ఘనత వహించిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. లూకా గారు మనకు 72 మంది శిష్యులు యేసుప్రభు వారికి ఉన్నారు. అందులో ఒక వ్యక్తిగా కొంతమంది మరి అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఏమన్నారు? మన మధ్య నెరవేర్చిన కార్యములు అని ఈ వచనంలో చెప్తున్నారు. సో అతడు రాసినటువంటి మాటను బట్టి ఆ సంఘటనలు తమకు అప్పగించిన వాటిని కన్నులారా చూచిన మరి వాటిని వాక్య సేవకులు చక్కగా వివరించారని చెప్తున్నాడు ఆయన. సో ఇక్కడ థెయోఫిల్ అంటే అర్థము, థెయోఫిల్ అనే పేరుకు అర్థము దేవుని ప్రియుడు అని అర్థం. దేవుని ప్రియుడు. ఆ పేరు మొదటి శతాబ్దంలో ఒక సాధారణమైన పేరుగా ఉండేది. ఈయన మరి థెయోఫిల్ ఎవరు అనేది అది మరి ఊహించుకోవటమే కానీ ఈ ఒక్క పేరే అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో కూడా ఈ థెయోఫిల్ అనే పేరు వస్తుంది తప్ప మిగతా ఆయన వివరాలు ఏంటి అనేది లేవు. అయితే లూకా గారు ఈ పేరును దేవుని ప్రియులందరికీ, అంటే సువార్త చదివే వారందరికీ వాడుతున్నట్టుగా సూచనగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఆయన వాస్తవంగా ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే అతడు సంఘంలో విస్తృతంగా పనిచేశాడని కూడా మనం అనుకోవచ్చు. సో ఎందుకంటే అతడు ఘనత వహించిన వాడు అని కూడా రాయబడింది కదా. ఆ విధంగా మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు వాక్యం యొక్క ఉద్దేశం, అంటే సువార్త రాయడానికి ఉద్దేశం ఏంటి, అది ఏ విధంగా రాయబడింది అనేది లూకా గారు చెప్తున్నారు. ఇప్పుడు 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ యేసుప్రభు వారి యొక్క పుట్టుక, యోహాను యొక్క పుట్టుక, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పుట్టుక గురించి, ఆయన మరి యుక్త వయసులో మరి యేసుప్రభు వారు ఏ విధంగా ఆయన పుట్టుక గురించి మధ్య పోల్చి చూసినట్లయితే లూకా గారు తన విషయాన్ని ఒక పద్ధతిలో, ఒక క్రమంలో రాసినట్టుగా మనం చూస్తాం. ఏమండి? అయితే చూడండి 5వ వచనంలో రాయబడినటువంటి మాటలు మన 5వ వచనం చూస్తే, యూదా దేశపు రాజైన హెరోదు దినముల్లో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. అహరోను ఎవరు? ఏమండి? అహరోను మోషే యొక్క అన్నయ్య గారు. ఏమండి? ఆ యొక్క లేవి వంశంలో నుంచే ఏమి వచ్చింది. అహరోను ఎవరు? లేవి యొక్క కుమారుడు. సో లేవి, మోషే కూడా ఆ లేవి వంశంలోంచి వచ్చారని, ఈమె కూడా ఆ లేవి లేదా అహరోను వంశంలోంచి వచ్చింది. ఈ జకరి కూడా ఆ వంశం నుంచి, యాజక వంశం నుంచి వచ్చిన వారు అని మనకు ఈ వచనం బట్టి అర్థమవుతుంది. వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ వీరు నడుచుకున్న వారుగా కనిపిస్తున్నారు. ఏమండి? నీతిమంతులు, ప్రభు యొక్క సకల ఆజ్ఞలను పాటించేవారు. వీరిద్దరూ కూడా బహుకాలం గడిచిన వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లల్ని కనే అవకాశం అంటే లేదన్నమాట. వీరికి పిల్లలు కనే అవకాశం లేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ వాస్తవం ఎలిజబెత్కు ఎప్పుడు కూడా మరి ఆమెకు అవమానం తెచ్చేదిగా ఉంటుంది.
దీన్ని ఆమె తర్వాత పలికిన మాటల్లో మనం గమనించొచ్చు. గొడ్రాలి స్త్రీలకు దేవుడు పిల్లల్ని ఇవ్వడము పాత నిబంధనలో చాలా సార్లు జరిగింది. గొడ్రాలుగా ఉన్న వారిని మరి ఇషాక్‌కు భార్య రెబ్కాకు అదే విధంగా సమూయేలు హన్నాకు, సంసోను కూడా జన్మించడం ఇలాగా మనం చూస్తాం. అయితే మనము 8వ వచనం నుంచి 23వ వచనం వరకు గమనించినట్లయితే జకర్యా తరగతికి వంతు వచ్చిందని లూకా గారు ఇక్కడ రాస్తున్నారు. ఈ తరగతి యాజకుల్లో 24 గుంపుల్లో ఒకటనమాట జకర్యా తరగతి. దీన్ని దావీదు కాలంలో ఈ యొక్క తరగతులు యాజకులు 24 గుంపు తరగతులు దావీదు కాలంలో దావీదు గారు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు కాలంలో ఏర్పాటైనట్టుగా చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 24 అధ్యాయము 7 నుంచి 18 వచనాలు చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. సో ప్రతి తరగతిలో కూడా యాజకులు సంవత్సరానికి 2 సార్లు ఏకధాటిగా ఒక వారం పాటు యాజక ధర్మాన్ని చెయ్యాలి. సో జకర్యా ఎవరు అంటే అబియా తరగతికి చెందినవాడు అని మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. సో జకర్యా యాజకుడిగా ధూపం వేయడానికి ఆయన వంతు వచ్చింది. చాలామంది యాజకులు ఉండడంతో ఈ పని చేయడానికి జకర్యా జీవితంలో ఈ ఒక్క అవకాశమే వచ్చింది. ఏమండి? చీట్లు వేస్తూ ఎన్నిక చేసుకునే పద్ధతి అవకాశంలాగా కనిపిస్తున్నా దాన్ని దేవుని సార్వభౌమత్వంగానే మనకు అర్థం చేసుకోవాలి. సో లేఖనంలో మరో చోట కూడా జరిగింది ఇలాగా. ఎస్తేరు గ్రంథంలో చీటి వేసుకుని పద్ధతి. అదేవిధంగా 10వ వచనం నుంచి 11వ వచనాలలో ఉన్న విషయం మనం చూస్తే జకర్యా లోపల ధూపవేదిక దగ్గర ఉన్నాడు. ప్రార్థన చేయడానికి ప్రజలందరూ కూడా అక్కడికి చేరారు. ధూపం వేసే జకర్యా వేయటం అనేది జకర్యా బాధ్యత. మరి దేశ ప్రజలందరి ప్రార్థనలకు ఆ ధూపం వేయటం అనేది సూచన అన్నమాట. ఆ ప్రత్యేక సమయాల్లో యూదా దేశం అంతటికి జకర్యా ఆ విధంగా కేంద్ర బిందువుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అటు ధూపము ప్రజలందరి కొరకు ధూపం వేసేటటువంటి బాధ్యతను తీసుకుని అతడు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో జకర్యా జీవితంలోని ఆ ప్రత్యేకమైనటువంటి ఆ గొప్ప సమయములో మరి ప్రభు దూత అతనికి అక్కడ ప్రత్యక్షమవడం చూస్తున్నాం. ధూపవేదిక ప్రక్కగా జకర్యా ప్రార్థన చేస్తున్న దగ్గర అక్కడ దేవదూత వచ్చి నిల్చున్నాడు. ఏమండి? ధూపవేదిక ఎక్కడ ఉంటుందో తెలుసు కదా. అతి పరిశుద్ధ స్థలానికి ముందు తెర ఉంటది కదండి. అతి పరిశుద్ధ స్థలం ప్రవేశించి ద్వారానికి ముందు ధూపవేదిక అనేది ఉంటది. అయితే అక్కడ దేవదూత నిల్చున్నాడు. మన 12, 13 వచనాలు చూస్తే జకర్యా ఎలిజబెత్కు ఒక కొడుకు పుడతాడని ప్రకటించడానికి ప్రభుదూత మరి అక్కడ కనిపించడం అనేది చూస్తాం. జకర్యా ఏం చేస్తున్నాడు? భయంతో అలా నిండిపోయినట్టుగా, భయం అతన్ని పట్టుకున్నట్టుగా మనం ఈ వచనాల్లో గమనిస్తున్నాం. అయితే దేవుని గొప్ప కార్యాన్ని ఎదుర్కొన్నప్పుడు లోకసువార్తలో అనేక మంది భయపడ్డారు అని రాయబడింది. లోకసువార్తలో దేవుని అంటే ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు దేవుని కార్యాలు ఎదుర్కొనేటప్పుడు అన్నట్టుగా మనకు లోకసువార్తలోనే చాలా చోట్ల రాయబడుతుంది. ఏమండి? అదేవిధంగా జకర్యా భయపడవద్దు అంటూ నీ ప్రార్థన వినపడింది అని దేవుని దూత స్పందన మనం ఇక్కడ దేవుని దూత అంటున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. సో జకర్యా కొడుకు కోసం లేకపోతే మెస్సయ్య రాకడ కోసం ప్రార్థిస్తూ ఉన్నాడేమో అప్పుడు. ఏమండి? జకర్యా ఇక్కడ ప్రార్థిస్తున్నాడు కదా. సో తన ప్రార్థనకు యోహాను పుట్టుక అనేది ఆయన చేసే ప్రార్థన అంటే మెస్సయ్య రాక కోసం ఆయన ప్రార్థిస్తున్నాడేమో.
ఆ ప్రార్థించటం అనేది ఆయన ప్రార్థనకు వచ్చే జవాబు పాక్షిక జవాబే అని మనం అనుకోవచ్చు. తన కొడుకు ఏ పేరు పెట్టాలో జకర్యాకు దూత చెప్పాడు. ఏవండీ? ఆహ్, మరియకు దూత కనిపించినప్పుడు కూడా ఇలాగే ఆహ్, తన కొడుక్కి ఏ పేరు పెట్టాలో మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఏవండీ? అదే విధంగా ఇప్పుడు 14-17 వచనాలు మనం గమనిస్తే ఇందులో ఏముంది? కొడుకు పేరు ఇవ్వడం మాత్రమే కాకుండా యోహాను మరి బాప్తిస్మిచ్చే యోహాను యొక్క స్వభావంలో 6 భాగాల్ని దూత తెలియచేశాడు. ఏంటి 6 భాగాలు? యోహాను యొక్క బాప్తిస్మిచ్చే యోహాను యొక్క స్వభావంలో 6 భాగాలు. మొదటి భాగం ఏంటంటే, అతడు నీకు సంతోషము, మహా ఆనందం కలగజేస్తాడు అని జకర్యాతో దూత అంటున్నాడు. లూకా సువార్త, అపోస్తుల కార్యాల్లోని వృత్తాంతాల్లో సంతోషం అనే పదాన్ని లూకా గారు ఎక్కువగా వాడారు. అండ్ అపోస్తుల కార్యాల్లో గాని, అపోస్తుల కార్యాలు ఈయనే రాశారు, లూకా గారే. సో, ఈ 2 గ్రంథాల్లో ఈయన సంతోషం అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఈ మాటను రక్షణతో దగ్గరగా సంబంధం ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. సో, ఈ యొక్క లూకా సువార్త 15 అధ్యాయంలో కూడా ఇది ఒక దృష్టాంతంగా అంటే రక్షణ అనేది సంతోషము. అంటే ఎవరైనా పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప ఆనందం, సంతోషం అని మనకు మనకు కనిపిస్తుందనమాట. సో, అక్కడ కూడా 3 సార్లు సంతోషం, మహానందం అనే మాటలు వస్తాయి. ఎందుకంటే పోయిందేదో దొరికింది. ఏవండీ? పోయిన నాణెం దొరికింది. లోకసువార్త 15 అధ్యాయంలో. పోయిన గొర్రెపిల్ల దొరికింది. అక్కడ ఆనందం, సంతోషం. ఇలా ఇదంతా కూడా రక్షణకు సాదృశ్యంగా మనకు కనిపిస్తదనమాట. సో, బాప్తిస్మిచ్చే యోహాను పరిచర్య, పాప క్షమాపణ కోసము పశ్చాత్తాప సందేశాన్ని విన్నటువంటి ఇశ్రాయేలీయులకు సంతోషం అనేది అది తెచ్చిందనమాట. రెండో విషయం ఏంటి అంటే, దూత మరి తెలియజేస్తున్నటువంటి యోహాను యొక్క స్వభావంలో రెండో విషయం ఏంటంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. దృష్టిలో అనే మాట లూకా గారు ఆయన రాసిన సువార్తలో ఒక విశిష్టమైనటువంటి విషయం అన్నమాట. లూకా గారు అపోస్తల కార్యాల గ్రంథంలో ఈ 2 గ్రంథాల్లో కలిపి 35 సార్లు దృష్టిలో అనే పదం కనిపిస్తది. కేవలం ఒక్కసారి మాత్రమే మిగతా సువార్తల్లో దాన్ని వాడినట్టుగా యోహాను సువార్త 20:30లో మాత్రమే దృష్టిలో అనే మాట వాడినట్టుగా చూస్తాం. కానీ లూకా గారు రాసిన 2 పుస్తకాల్లో కూడా దృష్టిలో అనే పదం 35 సార్లు కనిపిస్తది. మూడో విషయం ఏంటంటే, మొదటి సంతోషం, ఆనందం కలిగిస్తాడు. రెండవది ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. మూడవది యోహాను గారి గురించి దూత చెప్తున్న విషయం. అతడు ద్రాక్షరసం గాని, మద్యం గాని ఎన్నడూ త్రాగకూడదు. ఆ తర్వాత యోహాను నాజీరు వ్రతాన్ని స్వచ్ఛందంగా తీసుకున్నట్టుగా మనం చూస్తాం. సో, మత్తు కలిగించే దేన్ని కూడా తాకకూడదు. నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీరు చేయబడిన వ్యక్తి గురించి మనకు సంఖ్యాకాండం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 25వ వచనం వరకు నాజీరు చేయబడిన వారు ఎలా ఉండాలో నాజీరు వ్రతం గురించి అక్కడ చెప్పబడింది. సో, అక్కడ ఉన్నటువంటి సంఖ్యాకాండం ధర్మశాస్త్రం చెప్పినట్టు నాజీరు గురించి, నాజీరు వ్రతం అని రాయబడిన అన్ని విషయాలు బాప్తిస్మిచ్చే యోహాను గారు నెరవేరుస్తారు అని ఇక్కడ లూకా గారు ప్రత్యేకంగా చెప్పడం లేదు గానీ, తన సందేశము అత్యవసరమైనది, తన వాదన సమర్థించుకునేందుకు బహుశా యోహాను మద్యాన్ని తీసుకోవడము లేదు, ఆయన మద్యం తీసుకోడు. తన సందేశము అత్యవసరమైనది గట్టిగా చెప్పడానికి ఏలియా ప్రవక్తల అతడు ఉంటాడు అని చెప్పడానికి ఆ విషయాన్ని ఆయన చెప్తున్నాడన్నమాట. 4వ విషయము బాప్తిస్మిచ్చే యోహాను గురించి 4వ విషయం ఏం చెప్పబడింది అంటే, పుట్టింది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉంటాడు. ఏమంటే మొదటిగా ఆయన బాప్తిస్మిచ్చే యోహాను గారు ఎలాగుంటారు? సంతోషాన్ని కలిగిస్తాడు. రెండవది అతడు ప్రభు దృష్టి గొప్పవాడుగా అవుతాడు. మూడవది ద్రాక్షరసం గాని, మద్యం గాని త్రాగకూడదు. నాలుగవది పుట్టింది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. పుట్టింది మొదలుకొని అని అంటే తన తల్లి గర్భం నుంచి అని అర్థం చేసుకోవాలి మనం.
సో ఎలిజబెత్ యోహాను కనకముందు ఎలిజబెత్ మరి యోహాను కనకముందు మరి ఆమెను దర్శించినప్పుడు శిశువు అంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు లేదా ఈ బాప్తిస్మిచ్ యోహాను గర్భంలో గంతులు వేస్తున్నాడు అనమాట. గర్భంలో డాన్స్ చేస్తున్నాడు మరియమ్మ వచ్చిన వార్త వినగానే. ఏమండి? సో పరిశుద్ధాత్ముని పరిచర్య గురించి ఇక్కడ లోకా గారు చెప్తున్నట్టుగా మనము తెలుసుకోవాలి. సో బలపరిచేటటువంటి అధికారం ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్ముని పరిచర్య చూపించడానికే లోకా గారు ఇక్కడ ఎంతో విషయాన్ని ప్రయాసతో రాసినట్టు మనం చూస్తాం. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారని మనకు 41వ వచనంలో 27వ వచనంలో కూడా రాయబడింది. జకరియా గారు కానీ ఎలిజబెత్ కూడా. అదేవిధంగా ఇశ్రాయేలులో ఐదో విషయం ఏంటంటే బాప్తిస్మిచ్ యోహాను గురించి ఐదో విషయం ఏంటంటే ఇశ్రాయేలులో అనేకుల్ని దేవుని వైపు త్రిప్పును. యోహాను పరిచర్య ద్వారా ఇశ్రాయేలీయులు గుంపులుగా ప్రభు వైపు తిరిగారనే విషయం మనకు తెలుస్తుంది. మత్తయి 3 అధ్యాయం 5-6 వచనాల్లోను, మార్కు 1 అధ్యాయం 4-5 వచనాల్లో కూడా. సో బాప్తిస్మిచ్ యోహాను గారి గురించి ఐదో విషయము ఇశ్రాయేలు అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. అలాగే ఆయన పరిచర్యలు అనేక మంది త్రిప్పబడ్డారు దేవుని వైపు. అలాగే ఆయన గురించి బాప్తిస్మిచ్ యోహాను గారి గురించి ఆరో విషయం ఏంటంటే అతడు ప్రభువుకు ముందుగా వెళతాడు. ఏమండి? బాప్తిస్మిచ్ యోహాను ప్రభువుకు ముందుగా వెళ్ళేవాడు. ఏలియా ఆత్మతో శక్తితో ఆయన రాకడను ప్రకటిస్తూ వెళ్ళాడు ఈ బాప్తిస్మిచ్ యోహాను గారు. ఇక్కడ లోక గారు మలాకిలోని 2 భాగాల్ని గురించి చెప్తున్నారు. ఏమండి? ఏంటవి? మలాకీలో రాయబడిన మాటలు చూస్తే అంటే దూత అంటే వార్తాహరుడు అని కూడా చెప్తారు. సో ప్రభు వచ్చే ముందు దారి సరిచేయడానికి, మార్గాన్ని సిద్ధం చేయడానికి దూతను పంపిస్తాను అని మలాకీ గ్రంథం 3:1లో, అదేవిధంగా మలాకీ గ్రంథం 4 అధ్యాయం 5-6 వచనంలో కూడా రాయబడింది. ఏంటి? తల్లిదండ్రుల హృదయాల్ని పిల్లల వైపు తిప్పడానికి ప్రభు దినం ముందు ఏలియా వస్తాడని వాగ్దానము చేయబడింది. సో బాప్తిస్మిచ్ యోహాను మలాకీ గ్రంథం 3:1లోని వార్తాహరునిగా లేదా దూతగా గుర్తిస్తాడని జకరియా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా తన స్తుతి పాటలో ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా నడుస్తావు అని కూడా జకరియా ఉన్నట్టు పాట పాడినట్టు చూస్తాం. అదే లోకసూత 1:76 వచనంలోను, 3 అధ్యాయం 4-6 వచనంలో ఉంటది. సో యోహాను గారి గురించి జకరియా గారు ఆ విధంగా చెప్పారు. అదేవిధంగా మలాకీ 3:1 నెరవేర్పు యోహానే అని యేసుప్రభు వారు కూడా రూఢి చేసినట్టుగా మనము చూస్తున్నాం మత్తయి 11 అధ్యాయం 10వ వచనంలో. సో యేసుప్రభు వారు తన సందేశాన్ని ప్రజలు అంగీకరిస్తే మలాకీ 4 అధ్యాయము 5-6 భాగాన్ని యోహాను నెరవేర్చి ఉండేవాడు అని చెప్పారు. ఏమండి? మత్తయి 11:14 యేసుప్రభు వారు ప్రజలందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అంగీకరిస్తే, ఆయన మెసేజ్ అంగీకరిస్తే మలాకీ 4 అధ్యాయంలో ఉన్నటువంటి 3-4 వచనాలు కూడా యోహాను నెరవేర్చేవాడని చెప్పారు ప్రభువారు. అయితే ఇక్కడ మనము ఇదే ఈ యొక్క 6 విషయాలు బాప్తిస్మిచ్ యోహాను గురించి మనము 8వ వచనం నుంచి 23వ వచనం వరకు 6 విషయాలు మనము గమనిస్తాం. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు 6 విషయాలు గమనిస్తాం. ఒకటి, ఆయన సంతోషపరుస్తాడు నీకు అని దూత చెప్పాడు, జకరియాకు చెప్తున్నాడు. రెండవ విషయం, దూత ఏం చెప్పాడంటే బాప్తిస్మిచ్ యోహాను గురించి అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. మూడవది, ద్రాక్షరసం మద్యం గాని ఎన్నడూ త్రాగడు. నాలుగవది, పుట్టింది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడు ఉంటాడు. ఐదవది, ఇశ్రాయేలు అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. ఆరవది, అతడు ప్రభువుకు ముందుగా వెళ్తాడు. ఇలా విషయాలు బాప్తిస్మిచ్ యోహాను గురించి దూత జకరియాకు చెప్పినట్టుగా మనము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తాం. ఇప్పుడు 18వ వచనం నుంచి 20వ వచనం వరకు రాయబడిన విషయాలు మనం గమనిస్తే అక్కడ ఇది జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా
ముసలి వాళ్ళయినందున ఎలాంటి ఆహ్, విషయం జరుగుతుందా లేదా అనే అనుమానాలు జకర్యాకు ఉన్నాయి. అసలు ఈ బాబు పుడతాడా లేదన్న అనుమానము. ఎందుకు ఇద్దరు కూడా ముసలి వయసులో ఉన్నారు గదా! బాగా ఏజ్ అయిపోయారు గదా! ఎందుకు మరి శరీర అవయవాలు సరిగా పనిచేయని పరిస్థితి. అందుకనే ఆ యొక్క అనుమానంతో జకర్యా గారు ఉన్నారు. అయితే దూత అంటున్నాడు, తనకు తాను దూత ఏమని ప్రకటిస్తున్నాడు, గాబ్రియేలుగా పరిచయం చేసుకొని, ఈ సువర్తమానము ప్రభువు నుంచి వచ్చింది అంటూ ఒక సూచన, అవగాహన ఇచ్చాడు. జకర్యా పట్ల కూడా అలాగే ఇక్కడ చేశాడు. దీన్ని జకర్యా తన స్తుతి పాటల్లో, నమ్మకంలో పలికాడని మనం చెప్పుకోవచ్చు. సో, గాబ్రియేలు సందేశం నెరవేరే వరకు జకర్యా మాట్లాడలేకపోవడము కొంతవరకు తన అపనమ్మకానికి పడే శిక్షగా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే అదొక సూచన కూడా. ఏమంటే అది శిక్ష మాత్రమే కాదు, అదొక సూచన. అంటే నీకు కుమారుడు పుడతాడని దేవదూత దేవుడి ద్వారా చెప్పిన మాట నెరవేరుతదనడానికి జకర్యాకి, ప్రజలకు సూచన అన్నమాట. ఆయన మాట్లాడలేకపోవటం అనేది. సో, పాత నిబంధనలో సూచన అనేది చాలా తరచుగా మనకు ఉన్నట్టుగా గమనిస్తాం. అంటే ఖచ్చితమైనటువంటి ఒక అసాధారణమైన విషయము ఆహ్, జరిగినప్పుడు సూచనలు దేవుడు ఆహ్, ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో, ఇక్కడ 9 నెలలు మాట్లాడడానికి జకర్యా చేసే ప్రయత్నాలు ఆహ్, ఆహ్, 9 నెలలు లేని పరిస్థితి జకర్యా గారికొచ్చింది. సో, గాబ్రియేలు చెప్పినటువంటి ఆ సందేశము వాస్తవమైంది అని తర్వాత ఆయన తెలుసుకోగలిగాడన్నమాట. అదేవిధంగా ఇక్కడ 21-23 వచనాలు కూడా గమనిస్తే, అందుకు జకర్యా దేవాలయం నుంచి బయటికి వచ్చినప్పుడు తాను ఒక దర్శనాన్ని చూసినట్టుగా అక్కడ కనిపెడుతున్నటువంటి ప్రజలు గ్రహించేలా చేయగలిగాడు. దేవాలయంలో తన పని పూర్తయిన తర్వాత యూదా కొండ ప్రాంతంలోని తన ఇంటికి అతడు వెళ్ళిపోయాడు అని మనకు 21, 23 వచనాల వరకు రాయబడింది. ఇప్పుడు 24వ వచనం నుంచి లోకసువార్త మొదటి అధ్యాయం 24-25 వచనాలుగా మనం గమనిస్తే, ఎలిజబెత్ గర్భధారణ ధరించడం ఇక్కడ మనం చూస్తాం. ఎలిజబెత్ గర్భధారి అయి ఆమె అయిన తర్వాత 5 నెలలు ఆమె ఇతరులకు కనబడకుండా ఉంది. ఎందుకు? బహుశా ఆమె గర్భధారణకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళంతా వింతగా ఉత్సాహాన్ని చూపించడం వల్లేమో. ఏవండి? సో, దూత అందించినటువంటి వార్త జకర్యా, ఎలిజబెత్‌ల తర్వాత బహుశా మరియా కూడా మొదటగా తెలుసుకొని ఉంటది. ఏవండి? తన కొడుకు ఏమవుతాడనే విషయము ఆ సమయానికి ఎలిజబెత్‌కు తెలుసో లేదో అని లూకా గారు 25 వచనంలో చెప్పలేదు. అయితే జకర్యా మాట్లాడడానికి ముందే అతని పేరు యోహాను అని ఆమెకు తెలుసు కాబట్టి, బహుశా జకర్యా తన దర్శనమంతా రాతపూర్వకంగా మరి ఈమెకు తెలియచేసి ఉంటాడు. రాతపూర్వకంగా రాసి జకర్యా ఎలిజబెత్‌కి చెప్పుంటాడు. సో, చివరగా తన కొడుకు కనడం ఎలిజబెత్‌కి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ఎంతగానో ఆనందించగలిగింది. అయితే 26వ వచనం నుంచి 56వ వచనం వరకు ఉన్న విషయాలు మనం చూస్తే, ఇక్కడ నుంచి యేసుప్రభు వారి పుట్టుక ప్రకటన మనకు కనిపిస్తది. మరియా, యేసేపుల పరిచయం ఇక్కడ నుంచి మనకు కనిపిస్తది. 26, 27 వచనాలు మనం చూస్తే, 6వ నెలలో అంటే ఎలిజబెత్‌కు 6వ నెల గర్భంతో ఉన్నప్పుడని అర్థం. సో, అంటే ఎలిజబెత్‌కు 6వ నెల. అప్పుడు దేవుడు గాబ్రియేలును నజరేతుకు పంపించాడు. యేసేపుకు భార్యగా ప్రదానం చేయబడినటువంటి మరి యూదా సాంప్రదాయంలో ఒక పురుషుడు, స్త్రీ తమ పెళ్లి పూర్తి కాకముందు ఒకరినొకరు కొంతకాలం పాటు ఒప్పందము గాని, ప్రదానం గాని చేసుకుంటారనమాట. ఈ ప్రదానము ఈ రోజుల్లో మనము నిశ్చితార్థము కంటే ఎంతో గొప్పదిగా ఉంటది. ఏవండి? ఎందుకంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగానే ప్రకటిస్తారు ఆ ప్రదానంలో. వారు పెళ్ళయ్యేంత వరకు మాత్రం వాళ్ళు కలిసి ఉండరు.
కలవరన్నమాట. అంటే కలవరు. అంతే తప్ప శారీరకంగా. ఆహ్, సో, ఈ 28-38 వచనాలు మనం గమనిస్తే, మరీకు యేసుప్రభువారు పుట్టడం గురించి, దూత ప్రకటన గురించి మనకిక్కడ కనిపిస్తుంది. దూత ప్రకటన. దూత మరియను దయాప్రాప్తురాలా అనే నామవాచకంతో సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆహ్, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దయాప్రాప్తురాల అంటే ఆమె దేవుని దయకు ప్రాప్తురాలుగా ఎన్నిక చేయబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడు ఆమెపై ప్రత్యేక గౌరవాన్ని ఉంచుతున్నాడని మనకు అర్థమవుతది. ఆయన కృపకు ఆమె ప్రత్యేక ప్రత్యేకత చెందిందిగా, ఆమె కృపకు పాత్రురాలుగా ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఏవండీ? సో, ఆయన యొక్క ప్రత్యేక కృపకు పాత్రురాలుగా మరియమ్మ కనిపిస్తుందనమాట. గాబ్రియేలు చెప్పినటువంటి వార్త జకర్యాని ఉద్దేశించిందిగా అన్నట్టుగానే ఇక్కడ కూడా నీవు భయపడవద్దు, నీవు కుమారుని కంటావు అని చెప్పినట్టుగా పేరు కూడా పెడతావు అని ఇక్కడ మరియతో కూడా దూత అక్కడ జకర్యాతో చెప్పినట్టుగానే కొన్ని మాటలు కనిపిస్తున్నాయన్నమాట ఈ వచనాల్లో. సో, 32-33 వచనాలు కూడా మనం గమనిస్తే మరియకు మరి కుమారుడు గురించి దూత 5 విషయాలు చెప్పాడు. ఒకటి, ఆయన గొప్పవాడవుతాడు. అంటే ఇక్కడ యేసుప్రభు వారి గురించి దూత ముందుగా చెప్పినటువంటి 5 విషయాలు. ఆయన గొప్పవాడవుతాడు. రెండవది, ఆయన సర్వోన్నతుని కుమారుడవుతాడు అనబడతాడు. ఎబ్రీ పదం లో ఇది మనకు సర్వోన్నతుడు అనే మాట వాడబడిందనమాట. సర్వోన్నతుడు కుమారుడంటే సర్వోన్నతుడు. కుమారుడంటే దేవునితో సమానుడు. అంటే దేవుడే. అంటే ఇక్కడ సర్వోన్నతుడు కుమారుడు అన్న దగ్గర సర్వోన్నతుడని హీబ్రూ మాటలో వాడబడిందనమాట. సో, అలాంటి పదజాల ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. అదేవిధంగా తన బిడ్డ సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడే ఆ వాస్తవము యెహోవాతో ఆయన సమానత్వాన్ని సూచిస్తుందన్నమాట. సో, దేవునితో ఆయన సమానుడు, తండ్రితో సమానుడు అనే పదము సూచిస్తుంది. తర్వాత మూడో విషయము యేసుప్రభు వారి గురించి చెప్పబడిన మూడో విషయం ఏంటంటే అతనికి తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఇస్తాడు. అంటే యేసుప్రభు వారు దావీదు వారసునిగా 1000 ఏండ్ల కాలంలో ఆయన పాలించేటప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఏమండి? ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలన అనే విషయం మనము దావీదు సింహాసనం 1000 ఏండ్ల పాలన ఉంది అనే విషయం కూడా మనము కొన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చనమాట. 2 సమూయేలు గ్రంథం 7:16లో గాని, కీర్తన గ్రంథం 89 3-4 వచనాలు మనం చూస్తే ఆ 1000 ఏండ్ల పాలన గురించిన విషయాలు కొన్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆ వచనాలను బట్టి. ఏమండి? అదేవిధంగా ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటది. 4వ విషయము, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. అంటే ఇశ్రాయేలు రాజ్యంపై దాని రాజుగా యేసుప్రభు యొక్క పాలన 1000 ఏండ్ల కాలంలో మొదలై నిత్యత్వం వరకు ఆయన పాలన కొనసాగుతది. అంటే యేసుప్రభు వారి యొక్క పరిపాలన ప్రత్యక్ష పరిపాలన. ఏమండి? 1000 ఏండ్ల పరిపాలనతో ప్రారంభించబడి శాశ్వతంగా కొనసాగుతది. అలాగని ఇప్పుడు ఆయన ప్రత్యక్ష పరిపాలన ఇప్పుడు లేదు గానీ, ఆయన దేవుడు ఎప్పుడూ సార్వభౌమాధికారం కలిగిన వాడే. అయితే ఇప్పుడు లోకంలో ఆయన పరిపాలన ప్రత్యక్షంగా లేదు. ఆయన హృదయాల్లో పరిపాలిస్తున్నాడు, మానవ హృదయాల్లో. సో, కానీ శాశ్వతంగా ఆయన భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలించి తర్వాత శాశ్వతంగా ఆయన పరిపాలన కొనసాగుతది అనే విషయం మనం తెలుసుకోవాలి. అలాగే 5వ విషయము, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును అని రాయబడింది. సో, ఈ వాగ్దానాలు
యెహోవా దావీదుకు చేసిన వాగ్దానాల్లాగా మరీకు గుర్తు చేస్తూ ఇవి ఉన్నాయన్నమాట ఈ వచనాలు. సో, దేవాలయాన్ని కట్టబోయే తన అసలైన కుమారుడు సొలొమోను గురించిన ప్రవచనంలాగా దావీదు అర్థం చేసుకోవడమే కాకుండా ఎప్పటికీ పరిపాలించబోయే భవిష్యత్తు కుమారుని గురించి దావీదు అర్థం చేసుకొని ఉంటాడనమాట. సో, సొలొమోను గురించి కాదు గానీ ఇవి మెస్సీ గురించే అని దావీదు గారు తెలుసుకొని ఉంటారు. సో, సుదూర భవిష్యత్తులో ఆహ్, దేవుడు చేయబోయే కార్యం గురించి రాయబడిన మాటలుగా, మెస్సీ గురించి చెప్పబడిన మాటలుగా, మెస్సీ గురించి చేయబడిన వాగ్దానాలుగా దావీదు గారు అర్థం చేసుకొని మాట్లాడి ఉంటారనమాట. సో, ఇక్కడ ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటది. 5 విషయాలు. 1 ఆయన గొప్పవాడవుతాడు. 2 సర్వోన్నతుని కుమారుడవుతాడు. మూడవది ఆయన దావీదు సింహాసనం తండ్రి అయిన దేవుడు ఆయనకి దావీదు సింహాసనం ఇస్తాడు. 4వది ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. శాశ్వత రాజ్యము యేసుప్రభువారిది. ఇలా 5 విషయాలు మనకు చెప్పబడ్డాయి. అయితే 34-38 వచనాలు చూస్తే మెస్సియా రానయ్యున్నాడని మరీ ఆశ్చర్యపోలేదు కానీ, కాకపోతే ఆమె కన్యక కాబట్టి తాను ఆయనకు తల్లిగా ఉండడము ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అయితే దూత జకర్యాను గద్దించినట్లుగా ఇక్కడ మరియను గద్దించలేదు. దీన్ని బట్టి మరియా దూత మాటల్ని అనుమానించలేదు అనే విషయం మనం తెలుసుకోవాలి. కానీ అలాంటి సంఘటన ఎలా సాధ్యమవుతుంది అని ఆ విషయం తెలుసుకోవాలని ఆమె అనుకుంది. దానికి జవాబుగా దూత ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ మరి నిన్ను కమ్ముకొనును దేహంతో. యేసు ప్రభువారు గర్భంలోనికి తీసుకురావటం అంటే ఆయనకు ప్రత్యేక శరీరం నీ గర్భంలో అమర్చబడతది అన్నట్టుగా దూత చెప్తున్నట్టుగా మనం తెలుసుకోవాలి. సో, ఆయన భూమి మీదకి మానవునిగా వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ దేవునిగానే వచ్చాడు. మనిషిలో సంపూర్ణ దైవత్వం, సంపూర్ణ మానవత్వం కలిగి యేసుప్రభువారు భూమి మీద జన్మించారు. ఈ క్రిస్మస్ దినాల్లో ఆ విషయం మనము స్పష్టంగా తెలుసుకోవాలి, అనేక మందికి తెలియచేయాలి. సో, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని సంపూర్ణ దైవత్వాన్ని అంగీకరించలేని వారు ఎంతో మంది. ఆయన దేవుడే కానీ ఆరాధనకు అర్హత లేని దేవుడు, ఆయన దేవుడే కానీ ప్రార్థనకు అర్హత లేని దేవుడు అంటూ తప్పుడు బోధలు చేస్తున్న ఈ రోజుల్లో మరి మనం ఖచ్చితంగా ఆయన సంపూర్ణ దైవత్వం కలిగి పుట్టుకతోనే సంపూర్ణ దేవునిగా ఈ లోకంలో జన్మించాడు అనే విషయం మనం తెలుసుకొని ప్రకటించాలి. లేకపోతే ఈరోజు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ్యంలో బోధలు వస్తున్నాయన్నమాట. అందుకని ప్రియులారా, వెయ్యేళ్ల పాలన ఉందని, యేసుప్రభువారు సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు అని, సంపూర్ణ మానవుడు కూడా ఆయనే అని మనము ఎంతైనా ప్రకటించవలసిన బాధ్యత కలిగిన వారుగా మనము ఉన్నామని తెలుసుకుందాం ప్రియులారా. ఆ విధంగా దేవాదేవుని స్తుతించుదాం. ఇంకా అనేక విషయాలు చెప్పడానికి ఉన్నాయి కానీ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఈ మాటలు బట్టి మనల్ని బలపరచును గాక. దేవుని చిత్తమైతే ఇంకా అనేక విషయాలు ఈ క్రిస్మస్ దినాల్లో ఇంకా యేసుప్రభువారి గురించిన ఈ లోక సువార్త మొదటి అధ్యాయం, 2వ అధ్యాయము ధ్యానం చేద్దాం. దేవుని చిత్తమైతే ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేసి దీవించును గాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి,